మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ పై మంత్రి వివేక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాన్ని చేతిలోకి తీసుకోవాలని సుమన్ అంటున్నారు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తే సహించామని మంత్రి వివేక్ అన్నారు. కేటీఆర్ అనుమతితోనే బాల్కా సుమన్ ఈ వ్యాఖ్యలు చేశారని ప్రశ్నించారు. సుమన్ వ్యాఖ్యలపై కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు వివేక్. మన మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ చెప్పినాడు, అరే ఎక్కడ పోయినా కానీ రైతులు రావటం లేదు, నలుగురు వస్తున్నారు, 70 మంది మా కార్యకర్తలు ఉన్నారు అంటే రైతులకు తెలుసు నిజంగా మీ హయాంలో మీరు ఎట్లా రైతులను దూసుకున్నారు. ఇక్కడ కాళేశ్వరం బ్యాక్ వాటర్లో రైతులు ఎట్లా నష్టపోయినారు, అప్పుడు నష్టపరిహారం ఇప్పించలేదు. టీఆర్ఎస్ నాయకులు కేవలము రాష్ట్రాన్ని దోచుకోనికి ప్రయత్నము, ఇష్టం వచ్చినట్టు. అంబేద్కర్ గారు ఒక కాన్స్టిట్యూషన్ ఇచ్చినారు, కాన్స్టిట్యూషన్లో చట్టం ప్రకారంగా పోవాలి అందరూ కూడా. కానీ చట్టం మా చేతిలో చేసుకుంటాము, సింగరేణి భవన్ని కాలబెడతాము, పట్టాలు రైలు పట్టాలు ఎందుకు? రైతులేమో వస్తలేరు. దీన్ని తిప్పికొట్టడానికి ప్రజలందరూ కూడా మాతో ఉన్నారు. వాళ్ళు ఇదే అంటున్నారు. వాళ్ళు ఏదైనా చెప్పుకొని సార్ ఫ్రస్ట్రేషన్లో ఓడిపోయినందుకు అహంకారం ఇంకా నడుస్తుంది. అందు గురించి వారు చట్టంను కూడా చేతిలో తీసుకొని బర్నింగ్ ఎవరి కోసము అభివృద్ధి కార్యక్రమాల్లో ఏదైనా రైల్వే ట్రాక్ వేయాలంటే వందలాది కోట్ల రూపాయలు అవుతుంది. మీరు బ్లాస్ట్ చేస్తే ఏమవుతుంది? ప్రజలకు నష్టం అవుతుంది. కానీ నేను కేటీఆర్ని ప్రశ్నిస్తున్నా, నువ్వేమో చాలా మంచి వ్యక్తిని, మంచి చట్టం ప్రకారంగా పోవాలని నువ్వు చెప్తావు. మరి ఇప్పుడు నీ సోదరుడు ఇట్లా అంటున్నాడు, మరి నువ్వు ఖండిస్తావా లేదా? లేకుంటే నువ్వు కూడా ఆయనను సమర్థిస్తున్నావా ఇలాంటి యాంటీ నేషనల్ యాక్టివిటీస్ చేయాలని? కేటీఆర్ దీన్ని సమాధానం ఇవ్వాలని చెప్పి